ఒక ఊరిలో అర్జున్, రాజు అని ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరిని ఊరిలో ఒక పెద్ద మనిషి పిలిచి, మీ ఇద్దరికీ నేను ఒక నిధి పటాన్ని ఇస్తాను, మీరిద్దరు దాన్ని కలిసి పంచుకుంటారా అని అడుగుతాడు. ఆ మాటకి అర్జున్, రాజు కూడా ఒప్పుకుంటారు. సరే తాతగారు, మేమిద్దరం బయలుదేరతాం అని చెప్పి ఆ నిధిని ఊరంతా పంచుదాం అనుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నిధి పటం పట్టుకొని బయలుదేరుతారు. వాళ్ళు అలా ఒక దట్టమైన అడవిలోకి చేరుకుంటారు. ఇంతలో రాజుకి నిధికి వెళ్లే మార్గం కనిపిస్తుంది. అది ఒక నది ప్రవాహం గుండా ఉంది. నది దాటాలంటే వాళ్ళిద్దరికీ ఒక పడవ కావాలి. కాబట్టి రాజు అలాగే అర్జున్ కలిసి ఇద్దరూ ఒక పడవను తయారు చేసుకుంటారు. ఆ పడవ సహాయంతో నది దాటుతారు. అలా నది దాటిన తర్వాత వాళ్ళిద్దరికీ ఒక గుహ కనిపిస్తుంది. గుహ చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. అయినా సరే ఆ నిధిని ఎలాగైనా ఊర్లో వాళ్ళందరికీ పంచాలి కదా అనుకుంటారు. అలా వాళ్ళిద్దరూ గుహలోకి ప్రవేశించాక నిధి వరకు చేరుకోవాలి అనుకుంటే గోడ మీద రాసి ఉన్న విధంగా వాళ్ళు చేయాలి. అలా ఆ సమస్యని రాజు, అర్జున్ కలిసి పరిష్కరిస్తారు. తలుపులు తెరుచుకోగానే నిజంగానే వాళ్లకు బంగారం కనిపిస్తుంది. అంత బంగారాన్ని చూసిన రాజుకి బుద్ధి మారుతుంది. ఈ బంగారాన్ని ఎవరికీ పంచకుండా మనిద్దరమే దాచుకుందామని రాజు చెప్తాడు. దానికి అర్జున్ అస్సలు ఒప్పుకోడు. అప్పుడు అర్జున్ రాజుకి ఈ విధంగా చెప్తాడు, ఒక్కసారి మాట ఇచ్చామంటే ఆ మాటని మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి ఈ బంగారాన్ని మనం ప్రజలకి పంచుతాం అని ఇద్దరూ కలిసి ఊర్లో ప్రజలందరికీ పంచుతారు. అప్పుడు రాజు కూడా బుద్ధి మార్చుకొని మంచిగా మారుతాడు. అలా ఊర్లో ప్రజలందరికీ అర్జున్, రాజు కలిసి ఆ బంగారాన్ని పంచుతారు. దానికి ఊర్లో వాళ్ళందరూ అర్జున్, రాజుని మెచ్చుకుంటారు. పిల్లలు, ఒక్కసారి మాట ఇచ్చామంటే ఆ మాట మీదే మనం నిలబడాలి. ఎప్పుడు మోసం చేయకూడదు. అది మీరైనా